ప్రెగ్నెంట్ అయిపోతారు. ఆ 18,000లో ఫీమేల్ రావడానికి పాసిబిలిటీ అంటే 95%. సో బేసిక్లీ అల్టిమేట్లీ మనం అంటే ఫీమేల్ కాబ్స్ పాపులేషన్ ఇంత ఫాస్ట్ ఎట్లా ఇంక్రీజ్ చేయగలిగాం. లాస్ట్ 1 yearలో మీరు చూసుకుంటే ఓవరాల్ మనకి 7,671 సక్సెస్ఫుల్ ఫీమేల్ ఇన్సెమినేషన్స్ చేశాం. అంటే 1 yearలోనే ఆల్మోస్ట్ 8,000 ఫీమేల్ కాబ్స్ పాపులేషన్ ఇంక్రీజ్ చేయగలిగాం. ఇది అంటే ముందు 5 years చూసుకుంటే లేకపోతే ముందు కూడా చూసుకుంటే అంటే ఇంత ఫాస్ట్గా ఎప్పుడు కూడా జరగలేదు. ఇది నెక్స్ట్ ఉంది మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. 18 months పడుతుంది కాబట్టి. సో అల్టిమేట్లీ ఎందుకు ప్రజలు చేస్తున్నారు? 2 reasons. మళ్ళీ ఫస్ట్ అంటే ఇది మనం ఫ్రీలో చేయగలిగాం ఈ సెక్స్ సార్టెడ్ సిమెంట్. నార్మల్గా మార్కెట్లో వెళ్తే మీకు 4,000 5,000 పడుతుంది. అది మన ఫ్రీలో ఒక డ్రైవ్ మోడ్లో చేయగలిగాం. సెకండ్, మిల్క్ సంబంధించి మనకి ఇక్కడ ఓవరాల్ 2 ఫ్యాక్టరీస్ అంటే మనకి ఆల్రెడీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఏస్ ఇంటర్నేషనల్ మీరు అందరూ అక్కడ ఊరులో చూసుకోవచ్చు. ఇంకా శ్రీజ మనం ఆ రోజు కూడా అంటే ప్రోగ్రామ్ శ్రీజ పక్కన చేశాం. వాళ్ళ ఇద్దరూ కలిపి 10 lakh liters పర్ డే అడుగుతారు ఎగ్జాక్ట్లీ 1 yearలో. కానీ మన కెపాసిటీ 4 lakh ఉన్నింది. ఇప్పుడు 5.2లో వచ్చేసాం. మన గోల్ అంటే ఇంకా నెక్స్ట్ 3 yearsలో 8 lakh liters రీచ్ అవ్వాలి. ఎందుకంటే మనం వాళ్ళకి పాలు ఇవ్వలేకపోతే వాళ్ళు వేరే పక్కన ఏరియాలో వెళ్ళిపోతారు, కోలార్ వెళ్ళిపోతారు, కృష్ణగిరి వెళ్ళిపోతారు పాలు తీసుకోవడానికి. సో మన వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మళ్ళీ సేమ్ అక్కడ మన డైరీ లింక్ చేసాము, ఇక్కడ శ్రీజ ఏస్ లింక్ చేసాము. అంటే ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్. అదే మన ఆనరబుల్ సార్ కూడా చెప్తారు. సో ఫార్మర్స్ కి కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే విధంగా చికెన్, పౌల్ట్రీ మీరు చూసుకుంటే లాస్ట్ 1 year ఓవరాల్ మీరు ఇఫ్ యూ సీ ద పౌల్ట్రీ మనం 8 lakh పౌల్ట్రీ అంటే చికెన్స్ అంటే ఇంక్రీజ్ చేయగలిగాం. 8 lakh అంటే 2025 జనవరిలో 3.3 lakh ఉన్నింది పాపులేషన్, చికెన్ పాపులేషన్ ఇక్కడ పౌల్ట్రీ. ఈ రోజు 11 lakhs ఉంది, అంటే 11 లక్షల. మీరు ఆలోచించండి, అంటే 8 lakhs ఒక సంవత్సరం ఇంక్రీజ్ అయింది. అంటే ఎందుకు అయింది అంటే ఈ కంపెనీ మనం మొన్న ఇనాగ్రేట్ చేసాము. ఎందుకు తెలుసు, ఇప్పుడు మన సీఎం సార్ వచ్చేటప్పుడు ఒక ఫస్ట్ కంపెనీ ఇనాగ్రేట్ చేసాము. అది కూడా నేను చెప్పాను, హ్యాపీస్ ప్రోటీన్. వాళ్ళు అంటే టైఅప్ చేశారు. ఇంకా 2 కంపెనీస్ మనం సైన్ చేశాం, షాలిమార్ ఇంకా న్యూట్రీఫీడ్స్. వాళ్ళు ఇంకా పని స్టార్ట్ చేసి 1 yearలో స్టార్ట్ చేసేస్తారు. సో వాళ్ళు అందరూ కలిపి మన లోకల్ ఫార్మర్స్ తో టైఅప్ చేసి వాళ్ళకి ఏం చెప్తున్నాను, బై బ్యాక్ గ్యారంటీ లోపల. నార్మలీ మీకు తెలుసు అంటే రోడ్స్, ఇప్పుడు 2 roads అంటే మనం కొత్తగా అంటే బిగ్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం. చిన్న చిన్న రోడ్స్ నేను మాట్లాడతాను, చాలా ఉన్నాయి అది. బట్ బిగ్ రోడ్స్ అంటే కృష్ణగిరి పల్మనేరు హైవే 4 track అయిపోతుంది. డిపిఆర్ ప్రోగ్రెస్ లో ఉంది, అలైన్మెంట్ ఫైనల్ అయింది. ఇంకా ఎగ్జాక్ట్లీ 9 months లో పని స్టార్ట్ అయిపోతుంది. మార్చ్ కల్లా పని స్టార్ట్ అయిన తర్వాత 2 years పడుతుంది. సో బేసిక్లీ జూన్ 2028 నుండి మార్చ్ 2029 మధ్యలో ఈ 4 track బేసిక్లీ పూర్తి చేయడం జరుగుతుంది. సెకండ్, ఇంకా ఒక న్యూ రోడ్ శాంక్షన్ అయింది మనకి, కుప్పం టు బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్, STRR సాటిలైట్ రింగ్ రోడ్. అది అంటే మనకి డిపిఆర్ శాంక్షన్ అయింది. డిపిఆర్ పని చేస్తున్నాము, తర్వాత పని స్టార్ట్ చేస్తాము. అందులో ఇంకా 1 year పడుతుంది స్టార్ట్ చేయడానికి. కానీ అది స్టార్ట్ అయిన తర్వాత 3 years పూర్తి అయిపోతుంది. అది అయిన తర్వాత మనకి కుప్పం టు బెంగళూరు డిస్టెన్స్ ఓవరాల్ మనకి అన్ని విధంగా అంటే తగ్గిపోతుంది. ఇప్పుడు అంటే బెంగళూరు రీచ్ అవ్వడానికి మీకు 2 hours పడుతుంది. ఆ రోడ్ వచ్చిన తర్వాత 1 hourలో మీరు రీచ్ అయిపోతారు. సో ఈ విధంగా అంటే మనం ముందుగా అది అంటే బిగ్ విజన్ ఎందుకు మాట్లాడుతున్నాం, అది అంటే మీకు తెలియజేస్తున్నాం. సో కాబట్టి ఇంతమంది ఇండస్ట్రీస్ ఫ్యూచర్ మైండ్ సెట్ ఇక్కడ వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. సో టోటల్ 32 industries లో ఒక ఇండస్ట్రీ ఇనాగ్రేట్ చేశాము. ఇంకా 19 industries పని నడుస్తున్నాయి, కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఇంకా 12 industries మనం ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిందే. వాళ్ళు స్టార్ట్ చేయలేదు, పని స్టార్ట్ చేయలేదు, కానీ MOU సైన్ అయింది. అనే విధంగా రెడీగా ఉన్నాము. సో టోటల్ 32 industries. ఈ ఆల్ 32 industries జూన్ 2028 కల్లా ఆల్ 32 industries విల్ స్టార్ట్ ఫంక్షనింగ్. అండ్ మినిమం 30 to 35,000 people కి ఉద్యోగం ఇక్కడ ఉంటుంది మినిమం. మన కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ఒక సర్వే చేసి ఇప్పుడు ఇక్కడ కుప్పం అలాగే ఇక్కడ కూడా జరగడం లేదు. అంటే మనం 130 e-autos ద్వారా ప్రతి పంచాయత్ లో వేస్ట్ కలెక్ట్ చేస్తున్నాం, డీజిల్ పెట్రోల్ ట్రాక్టర్స్ లేకుండా. సో అది అంటే యాజ్ ఆఫ్ నౌ మనం అంటే మొత్తం రాష్ట్రంలో చూసుకోవాలి వేస్ట్ మేనేజ్మెంట్ లో ర్యాంక్ 5 లో ఉన్నారు. సో వీఆర్ అట్ అ వెరీ గుడ్ పొజిషన్. అండ్ మనం చాలా హార్డ్ వర్క్ చేశాము. సీఎం సార్ కూడా కంటిన్యూస్ గా రివ్యూ చేసి మనకి గైడ్ చేశారు.
అండ్ లాస్ట్ 1 year లో ఫ్రమ్ 45% వేస్ట్ కలెక్షన్ డే టు డే హౌస్ హోల్డ్ ఉంది. మనం ఈ రోజు 91% లో వచ్చేసాం. ఈ రోజు 91% హౌస్ హోల్డ్స్ నుండి ప్రతి రోజు వేస్ట్ కలెక్షన్ నడుస్తుంది, మనం చేస్తున్నాం ఆటోస్ ద్వారా. అది కూడా అంటే విదౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్ టు ద గవర్నమెంట్. ఈ ఆటోస్ అంటే డీజిల్ కాస్ట్ ఉండదు, పెట్రోల్ కాస్ట్ ఉండదు. అది మనం తెలియజేస్తున్నాం. అర్బన్ లో చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. 100% డే టు డే కలెక్షన్ ఉంది. ఒక సిఎన్జి కాంపాక్టర్ కూడా పెట్టాము, అది ప్రాబ్లం లేదు. స్ట్రీట్ లైట్స్ మనం రూరల్ ఏరియాస్ లో టోటల్ రిక్వైర్మెంట్ 8,000 ఉంది. ఆల్ 8,000 మనం ఇచ్చేసాము, 100% ఇచ్చేసాము. ఇన్స్టాల్ కూడా చేసేసాము. హై మాస్ లైట్స్ 100 రిక్వైర్మెంట్స్ ఉంటే 100 ఉంటే 50 ఇచ్చేసాము, ఇన్స్టాల్ కూడా అయింది. ఇంకా 50 వరకు ఇన్స్టాల్ చేస్తున్నాము, నెక్స్ట్ 3 months లో అయిపోతుంది. సో ఓవరాల్ అండ్ అర్బన్ లో మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు ఎంత లైట్స్ పెట్టాము. మనం కుప్పం ట్యాంక్ పక్కన చూసుకోవచ్చు, విజయనగరం సర్కిల్ పక్కన చూసుకోవచ్చు. మెయిన్ ఏరియాస్ లో అన్ని ప్లేస్ లో మనం దాదాపు 3 కోట్ల ఖర్చు చేసి లైట్స్ శాంక్షన్ చేసి ఇన్స్టాల్ కూడా చేసేసాం. సో ఇంకా 3 months లో కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ఏ విధంగా స్ట్రీట్ లైట్ హై మాస్ లైట్ ప్రాబ్లం ఉండదు. 100% సెచ్యురేషన్ మోడ్ లో మనం పూర్తి చేస్తున్నాం. అది ఒక మాట మీకు తెలియజేస్తున్నాం. సో ఇది బేసిక్లీ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ప్లస్ ఒక లైఫ్ స్టైల్ మారడానికి డీటాక్సింగ్ కోసం అన్ని విధంగా అక్కడ ఒక పీస్ఫుల్ సెంటర్. అలాగే ఇక్కడ 8 acres మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పక్కన టౌన్ లో కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ అపోజిట్ ఏరియాలో మంచిగా రోడ్ పక్కన 8 acres మొత్తం ఒక ఇస్కాన్ ఫెసిలిటీ రెడీ చేస్తున్నాము. పని స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు. నెక్స్ట్ 2 years లో అది రెడీ అయిపోతుంది. ఒక బిగ్ ఇస్కాన్ టెంపుల్ ప్లస్ ఆల్ డిఫరెంట్ ఆశ్రమ్స్. యూ కెన్ స్టే దేర్. ప్రశాంతంగా పీస్ఫుల్ స్పిరిచువల్ లెర్నింగ్ అక్కడ ఉంటుంది. 8 acres లో ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ 2 years లో పూర్తి చేసి మీ అందరికీ తెలియజేస్తాం. నెక్స్ట్ 2 roads మీకు ఆల్రెడీ చెప్పేశాను నేను. నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము, 2 years లో స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ బిగ్ మీకు తెలుసు బస్ స్టేషన్ ఫౌండేషన్ పెట్టాము, 2 months లో పని స్టార్ట్ చేస్తున్నాము. 2 years లో బస్ స్టేషన్ బ్రహ్మాండంగా పెద్ద బిల్డింగ్ వస్తుంది. బస్ స్టేషన్ ముందు 4 acres లో మనకి మాల్స్, సినిమాస్, రిసార్ట్స్, రెస్టారెంట్స్ అన్ని ఇక్కడ వస్తుంది. మన ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఏరియాలో బస్ డిపో మన విజయనగరం సర్కిల్ పక్కన షిఫ్ట్ చేస్తున్నాం, అది కూడా మీకు తెలియజేస్తున్నాం. అండ్ ఫైనలీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సంజీవిని గురించి మీకు బాగా తెలుసు. సంజీవిని నా రిక్వెస్ట్ అంటే మీరు నిన్న కూడా చెప్పాను, మీరు 4th pillar ఆఫ్ డెమోక్రసీ అంటే సంజీవిని గురించి చాలా మందికి తెలియచేయాలి. నా రిక్వెస్ట్ అంటే మీరు కూడా ఒక మంచి మీ పేపర్ లో మీ ఛానల్ ద్వారా అంటే రన్ చేస్తే చాలా అంటే ప్రజలకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ సంజీవిని అంటే చాలా మందికి అంటే ఎందుకో చెప్పాలంటే ఆనరబుల్ సీఎం సార్ గోల్ అంటే ఏంటి, ప్రతి ఇంటికి ప్రతి పంచాయత్కి అంటే ఒక పర్ఫెక్ట్ హెల్త్ ఉండాల్సిందే. అదే మెయిన్ గోల్. ఆ హెల్త్ ఎలా ఉండాలి అంటే ప్రతి ఇంటి వాళ్ళకి అంటే ప్రతి ఫ్యామిలీకి తెలుసుకోవాలి నేను ఏం తినాలి, నేను ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, నేను నా లైఫ్ స్టైల్ ఎలా మారాలి, నేను హాస్పిటల్కి వెళ్తే అంటే నేను ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చా లేదా, అంటే అన్ని విధంగా ఒక ఫ్యామిలీకి ఎంపవర్ చేయడానికి సంజీవిని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే ముందు ఎప్పుడు కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే మీరు అక్కడ వెయిట్ చేయాల్సిందే, డాక్టర్ ఉన్నారా లేదా, బిజీగా ఉంటారు, రేపు రండి అది ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు ఈ 155-337 లో కాల్ చేసి ప్రశాంతంగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సరే అండి నేను రేపు ఉంటారు. లాస్ట్ టైంలో ఇప్పటి వరకు అంటే మన వాళ్ళు ఎక్కడ ఉంది, బెంగళూరు వెళ్తున్నారు పని కోసం. ఇప్పుడు బయట నుండి ఇక్కడ 30,000 మంది వస్తారు పని చేయడానికి ఇంకా 1.5 years లో. సో ఏ విధంగా కుప్పం దృశ్యం మారింది అంటే మీరు అంటే మీరు అందరూ అంటే చూసుకోవచ్చు అంటే చూస్తారు. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా 1.5 years లో మీరు అందరూ చూస్తారు ఏ విధంగా మన ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు ఇక్కడనే జాబ్ చేస్తున్నారు, బయట నుండి ఇక్కడ వస్తున్నారు. 25,000-30,000 మెంబర్స్. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, వెరీ బిగ్ థింగ్ అని తెలియజేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది అంటే మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటి సంబంధించి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండాల్సిందే, అది మనం ఏ విధంగా పూర్తి చేస్తున్నాం. సో హౌసింగ్ చూసుకుంటే మనకి ఓవరాల్ ఇక్కడ దాదాపు 12,000 మందికి హౌసింగ్ కావాలి. అదేలో మనం ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు ఈ వారంలోనే 1000 మందికి మనం శాంక్షన్ ఇప్పిస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పిఎం ఆవాస్ యోజన కింద. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షేర్ తో పాటు ఈ వారంలోనే 1000 మందికి మనం హౌసింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్ళు అంటే పని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రూరల్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా 11,000 మందికి 3 months లో వస్తుంది, అది కూడా అంటే తెలియజేస్తాం.
సెకండ్, అర్బన్ లో మనం ఆల్రెడీ 790 మెంబర్స్ కి హౌసింగ్ ఇప్పించాము, వాళ్ళ పని కూడా స్టార్ట్ చేశారు, అది కూడా నెక్స్ట్ 6 months లో పూర్తి అయ్యింది. నెక్స్ట్ టాయిలెట్స్, మొత్తం రూరల్ ఏరియాలో మన డిమాండ్ అంటే 3400 3,400 మందికి అంటే రిక్వైర్మెంట్ వచ్చింది. అదిలో మనం ఆల్రెడీ 3487 డిమాండ్ ఉంటే మనం 3000 పూర్తి కూడా చేసాం. సో మాత్రమే ఇంకా 400 పెండింగ్ ఉన్నాయి, అది కూడా ఆగస్ట్ ఎండ్ కల్లా చేసేస్తాం. సో టాయిలెట్ ప్రాబ్లం పూర్తి అయిపోతుంది. అర్బన్ లో 2500 శాంక్షన్ అయింది, అందులో కొంచెం ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా 6 months పడుతుంది. తర్వాత సోలార్, ఇది అంటే చాలా చాలా నెక్స్ట్ లెవెల్లో చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఫేజ్ లో మనం ఇది ఇనాగ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము, డే నైట్ పని చేసి పూర్తి చేస్తాం. అది స్పోర్ట్స్ కాంప్లెక్స్. నెక్స్ట్ కుప్పం సెంట్రల్ పార్క్, అది చాలా అంటే బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రెడీ చేస్తున్నాము. అది అంటే ఇంకా 3 months లో అయిపోతుంది. మన గోల్ అంటే నవంబర్ లేకపోతే డిసెంబర్ లో ఇనాగ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, కుప్పం సెంట్రల్ పార్క్ బస్ స్టాండ్ అపోజిట్. నెక్స్ట్, ఇప్పుడు కుప్పంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అంటే మన ప్రపోజల్ పంపించాము. మన శాంక్షన్ వచ్చిన వెంటనే మెయిన్ ఏరియాలో అది డ్రైనేజ్ పూర్తి చేస్తాం, అది మనకి 1.5 years పడుతుంది. కానీ అది ఇప్పుడు మనం దివాళీ కల్లా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాకుండా ఇది యూజీడీ అంటే మనకి యూజీడీలో ఏమేమి వస్తుంది అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా వస్తుంది. అది మొత్తం ఏరియాలో రాదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. ఫేజ్ వైజ్ చేస్తాము. ఫస్ట్ 4 ఏరియాలో చేస్తున్నాం. సో ఈ విజయపురం సర్కిల్ నుండి కృష్ణగిరి సర్కిల్ నుండి మన శ్రీ గంగమ్మ టెంపుల్ రోడ్ ద్వారా కుప్పం ట్యాంక్ వరకు, ఏరియాస్ వరకు ఈ ఏరియా మనం ఫస్ట్ పూర్తి చేస్తున్నాం. మిగతా ఏరియాలో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాము, మీరు అందరూ చూస్తారు. నెక్స్ట్ 6 months లో కుప్పం టౌన్ లో ఎక్సెప్ట్ దిస్ ఏరియా, ఈ ఏరియా కాకుండా మొత్తం ఏరియాలో ఆల్మోస్ట్ 5 కోట్ల ఖర్చు చేసి మనం బ్యూటిఫికేషన్ జంక్షన్ డెవలప్మెంట్ చేస్తాం. అందులో మంచి మంచి ఫుడ్ కోర్ట్ అలాగే వస్తుంది ప్రతి చోట ఇక్కడ టౌన్ ఏరియాలో. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి నవంబర్ డిసెంబర్ కల్లా లాంచ్ చేస్తాం. కుప్పం కాన్స్టిట్యుయెన్సీస్ మొత్తం కాడా ఏరియా, ఇది మాత్రమే టౌన్ కాదు. ఆ మాస్టర్ ప్లాన్ అంటే నార్మల్లీ పెద్ద పెద్ద సిటీస్ కి ఉంటాయి. ఇప్పుడు అమరావతిలో చేసాం మనం, ముంబైకి ఉంటుంది, పూణేకి ఉంటుంది. కానీ ఇదేలాగే అంటే ఇప్పుడు కూడా ముందు ప్రయత్నం చేయలేదు ఇక్కడ కూడా, అంటే రూరల్ ఏరియాస్ కలిపి ఫస్ట్ టైం అంటే రూరల్ ఏరియాస్ కలిపి మనం మొత్తం 1100 square kilometers, కాడా అంటే 1100 square kilometers, ఆల్ 4 మండల్స్, ఆల్ 93 పంచాయత్స్, టౌన్ అన్ని కలిపి ఒక మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తాము నవంబర్ లో. మాస్టర్ ప్లాన్ లో ఏముంటుంది ఎగ్జాక్ట్లీ అంటే ఏ విధంగా ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ 20 years ఏ విధంగా కుప్పం మారిపోతుంది, అది మొత్తం అందులో డిక్లేర్ చేస్తారు. అది అంటే గజెట్ ద్వారా వస్తుంది, ఆఫీషియల్ గా ఉంటుంది అది. తర్వాత ఏ డెవలప్మెంట్ ఉంటే కూడా అదే ప్రకారం చేయాల్సిందే. అండ్ అదే కోసం ప్రజల ఒపీనియన్ కూడా తీసుకుంటాం. 90 days ఆబ్జెక్ట్. ఫస్ట్ అంటే మనం ఎల్పిజి క్రిమేటోరియం పూర్తి చేసాం. ఇది అంటే బిగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇది చాలా బిగ్ సిటీస్ లో ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఏదో చేస్తున్నాము, ఇది నార్మల్ గా పంచాయత్ లెవెల్లో, టౌన్ లెవెల్లో అంటే ఇది రాదు. కానీ ఇక్కడ మనం ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టెన్షన్ చేసి అది పని పూర్తి చేస్తున్నాం. సో క్రిమేటోరియం ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, వరల్డ్ క్లాస్ క్రిమేటోరియం రెడీ చేసి మెషిన్ వరల్డ్ క్లాస్ పెట్టి మనం స్టార్ట్ చేసాం. సెకండ్, కాడా గెస్ట్ హౌస్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేసాము. అది కూడా గెస్ట్ హౌస్ అంటే కాడా అఫీషియల్స్ కోసం కాదు, అంటే ఎప్పుడు కూడా మనకి బయట నుండి వస్తారు అంటే ఒక మంచి గెస్ట్ హౌస్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ నుండి వచ్చారు, బిగ్ ఆఫీసర్స్ వచ్చారు, మనకి ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ మినిస్టర్స్ ఏమైనా ఇక్కడ వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి ప్లేస్ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ విధంగా మోడల్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంటేనే వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది, ఓకే మోడల్ కాన్స్టిట్యుయెన్సీలో మోడల్ గెస్ట్ హౌస్ కూడా ఉంది. తర్వాత ఎంట్రన్స్ ఆర్చ్ పూర్తి చేసాము, ఇనాగ్రేట్ చేసాము. ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసాము, అది మంచి రెస్పాన్స్ కూడా ఉంది అక్కడ. ప్లస్ ఇంకా 2 food courts ఇంకా స్టార్ట్ చేస్తాము, ఇంకా బెటర్ గా కుప్పం ట్యాంక్ పక్కన, డిక్కేపల్లి ట్యాంక్ పక్కన. నెక్స్ట్, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పటి వరకు మనం అక్కడ 40% పని పూర్తి చేసాము. అది మీరు చూసుకోవచ్చు ఏ విధంగా గుట్ట ఉన్నింది. ఈ రోజు మొత్తం ప్లేన్ చేసి మనం అంటే రెడీ చేస్తున్నాము. అదిలో అంటే ఇంకా 1 year పడుతుంది, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. కానీ ఒక్కసారి రెడీ అయిపోతే అంటే ఇది వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, లాన్ టెన్నిస్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, హాస్టల్, అథ్లీట్ కోర్ట్, ప్లస్ ఖోఖో, ప్లస్ జిమ్. సో ఇట్ విల్ బి అ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్. ఆల్ మెజర్మెంట్స్ వరల్డ్ క్లాస్ ప్రకారం చేసాము, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అంటే రేపు ఇక్కడ
ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా చేయాలి అంటే ప్రాబ్లం ఉండదు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చేయాలంటే వాళ్ళు ఏం చూస్తారు? మెజర్మెంట్స్ చూస్తారు. మెజర్మెంట్స్ ఉందా లేదా, యాక్సెసిబిలిటీ చూస్తారు. ఎయిర్పోర్ట్ వస్తుంది ప్లస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది అంటే ఏ టోర్నమెంట్ కూడా రేపు ఇక్కడ మనం కండక్ట్ చేసుకోవచ్చు, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. అది కాబట్టి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకు అండ్ కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది, బట్ ఈ రోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మనం ఏ అభివృద్ధి కార్యక్రమం ఇప్పటి వరకు చేయగలిగాం, ఇంకా ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేస్తాము, అన్ని విధంగా అంటే మీకు తెలియజేస్తాం. అప్పుడు ముందు అది మధ్యలో అంటే ఆగడం జరిగింది, మళ్ళీ రివైవ్ చేసి ఒక న్యూ టీం పెట్టి ఒక ఆఫీసర్ ఇక్కడ పోస్ట్ చేసి అన్ని విధంగా సపోర్ట్ ఇచ్చి మన ముఖ్యమంత్రి సార్ ఈ కాడాకి ఫుల్ ఫోర్స్ గా స్టార్ట్ చేయించారు. సో లాస్ట్ 2 years లో మనం ఏమేమి అచీవ్ చేయగలిగాం అది మీకు కొంచెం తెలియజేస్తాం. సో 1 by 1 ఇప్పుడు మనకి డెవలప్మెంట్ అప్రోచ్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఇది అంటే ఫాస్ట్ అండ్ లో క్వాలిటీ డెవలప్మెంట్ ఉండదు. ఇది అంటే ఫాస్ట్ అండ్ హై క్వాలిటీ డెవలప్మెంట్ మనం ప్లాన్ చేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా హై క్వాలిటీ డెవలప్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంత ఫాస్ట్ చేస్తే కూడా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో అదే కారణం వల్ల మనం ఒక విజన్ రెడీ చేసి, మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఒక స్వర్ణకుప్పం విజన్ లాంచ్ చేశాం. అదిలో మనకి ఏమేం పాయింట్స్ మనం ముందుకు పెట్టామంటే, ఫస్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ 25 years 2047 వరకు కుప్పం ఏ విధంగా ఒక బిగ్ సిటీ అలాగే అయిపోవాలి, అది ప్లాన్ చేయాల్సిందే. అది మనం ప్లాన్ చేసాము, అది విజన్ కూడా లాంచ్ చేసాం. తర్వాత ఇమీడియట్ గా 5 years లో ఏమేమి చేయగలిగాం, ఏమేమి చేసుకోవచ్చు అంటే అది కూడా మనం ప్లాన్ చేయడానికి అంటే ఈరోజు అంటే మీకు ఏ విధంగా అది అచీవ్ అయ్యాం అది కూడా తెలియజేస్తాం. సో 5-year ప్లాన్, 25-year ప్లాన్, ఇంకా 55-year ప్లాన్. మదర్ డైరీలో అంటే ఫుడ్ అండ్ పల్ప్ ప్రాసెసింగ్. సో ఇప్పుడు ప్రజలకి అంటే ఫార్మర్స్ కి అంటే బాగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఓకే మనం ఇక్కడ చేస్తే కూడా మనకి మార్కెట్ ఇక్కడనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి మదర్ డైరీ వాళ్ళు 80% ఆఫ్ ద క్రాప్ ప్రొడక్షన్ ఇక్కడ నుండి తీసుకుంటారు, టమాటో ప్రొడక్షన్ బైబ్యాక్ గ్యారంటీలో. సో నాకు ఆ హెడేక్ ఉండదు, అంటే నేను ఎక్కడ వెళ్ళాలి, చిత్తూరు వెళ్ళాలా లేకపోతే కృష్ణగిరి వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా, అక్కడ అంటే మిడల్ మ్యాన్ ఎవరు ఉంటారు, ఆ కాన్సెప్టే ఉండదు. కాబట్టి ఏరియా ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ వన్, దీస్ ఆర్ ద 2 main రీజన్స్. అండ్ ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, కంటిన్యూస్లీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అన్నదాత సుఖీభవ కింద చాలా మందికి బెనిఫిట్ వచ్చినాయి, కాబట్టి ఇంత మందికి మోటివేషన్ కూడా ఇంకా పెరిగింది. అదే విధంగా మిల్క్ ప్రొడక్షన్ చూసుకుంటే, ఇది అంటే మనకి ఒక స్పెషల్ డ్రైవ్ లో 1.5 year బ్యాక్ మనకి పర్ డే కెపాసిటీ అంటే 4 lakh liters పర్ డే ఉన్నింది. ఈ రోజు మనం 5.12 lakh per liters 5.2 lakh liters పర్ డే రీచ్ అయ్యాము. జస్ట్ 1.5 year లో 1.12 lakh liters పెరిగింది. ఇది చిన్న విషయం కాదు. మీరు ముందు చూస్తే 2019 24 లో అది ఆ టైంలో చూసుకుంటే మాత్రమే జస్ట్ 30 to 40,000 లో ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ కలిపి చెప్తున్నాను 5 years. ఇక్కడ అంటే ఒక సంవత్సరంలోనే 1.1 lakh liters ఇంక్రీజ్ చేశాం. ఏ విధంగా చేశాం? మన ముఖ్యమంత్రి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక స్పెషల్ డ్రైవ్ తో సెక్స్ సార్టెడ్ సీమన్ ద్వారా ఇన్సెమినేషన్స్ ఇక్కడ చేయించాం. ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు 35,000 అనిమల్స్ కి అంటే అది మనం ఇన్సెమినేషన్ చేయించాం. అదిలో మనకి బెనిఫిట్ అంటే ఏంటి? 50% సక్సెస్ రేట్ ఉంటుంది ఫస్ట్, అంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి. ఆ 50% సపోజ్ 35 పెడితే సరిగా చూసుకుంటే మొత్తం మనం తీసుకుంటాం. మళ్ళీ లింక్ చేసాం. సో హార్టికల్చర్ లింక్ చేసాము, మీ ఫ్రూట్స్. సెకండ్ మీ మిల్క్ లింక్ చేసాము, మిల్క్ సంబంధించి కంపెనీస్ లింక్ చేసాము. థర్డ్ చికెన్ కూడా లింక్ చేసాము. సో మీరు ఆలోచించండి ఏ విధంగా మనం లూప్ కి క్లోజ్ చేస్తున్నాం, 2 సైడ్లు పని చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.7 lakh పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి రీచ్ అయ్యాము. 1 year బ్యాక్ అది 2.3 ఉన్నింది. 40,000 ఆన్ అన్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. అది అంటే ఇంతవరకు మనం ఇంక్రీజ్ చేయగలిగాము. అదే విధంగా మీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, ఎగ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. తర్వాత అగ్రికల్చర్ లో కూడా కొంచెం మిలెట్ కల్టివేషన్ ఇంక్రీజ్ అయింది. మిలెట్ కల్టివేషన్ ఆల్మోస్ట్ 1800 hectares లో ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే వాటర్ వచ్చింది. అది కూడా అంటే ప్రజలు అంటే చూస్తున్నారు. ప్లస్ హార్స్ గ్రామ్ ఇంక్రీజ్ అయింది. సెరికల్చర్ చూసుకుంటే అది కూడా చాలా మంచి ప్రోగ్రెస్ మనకి వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 27% మనం ఏరియా ఇంక్రీజ్ చేసాం సెరికల్చర్. 3 చాకీ రీడింగ్ సెంటర్స్ తీసుకువచ్చాము.
అది అంటే అన్ని అంటే లాస్ట్ 18 months లో చేయడం జరిగింది. కకూన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సెరికల్చర్ లో కూడా ఓవరాల్ 392 hectares అంటే మనం ఏరియా ఇంక్రీజ్ చేసాం. ఓవరాల్ ప్రొడక్షన్ కకూన్ ప్రొడక్షన్ 800 metric tons తో ఇంక్రీజ్ చేసాం. సిల్క్ ప్రొడక్షన్ 100 metric tons తో ఇంక్రీజ్ చేసాం. సో సెరికల్చర్ లో మనం 61 రియరింగ్ షెడ్స్ కన్స్ట్రక్షన్ చేయించాం. సో ఇది అంటే మొత్తం మీరు కంపేర్ చేస్తే అన్ని విధంగా ప్రైమరీ సెక్టర్ లో మనం డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా కంటిన్యూస్ సపోర్ట్ ద్వారా ఇది ఓవర్ అండ్ అబౌవ్ ద రెగ్యులర్ స్కీమ్స్. కాడలో ఒక రోడ్స్ చూసుకుంటే టోటల్ రిక్వైర్మెంట్ మనకి 156 కిలోమీటర్ ఉంది. సర్వే చేసాం 1.5 years బ్యాక్. ఆ 156 కిలోమీటర్ సిసి రోడ్స్ లో మనం ఆల్రెడీ 94 కిలోమీటర్ శాంక్షన్ కూడా చేసేసాం. ఆ 94 కిలోమీటర్లో 80 కిలోమీటర్ పూర్తి కూడా చేసేసాం. సో 156 కిలోమీటర్ రిక్వైర్మెంట్ ఉంటే 80 కిలోమీటర్ పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఈ మనకి జీరామ్జీ స్కీమ్ వస్తుంది, అందులో మళ్ళీ శాంక్షన్ ఇప్పించి నెక్స్ట్ 1 year లోపల 156 కిలోమీటర్ పూర్తి చేస్తాం. సో అన్ని విధంగా ఆల్ సిసి రోడ్స్ కనెక్షన్ పూర్తి అయిపోతుంది. బీటీ రోడ్స్ చూసుకుంటే టోటల్ రిక్వైర్మెంట్ మనకి కొత్తగా ఆర్ఎన్బి రోడ్స్ బీటీ రోడ్స్ చూసుకుంటే టోటల్ రిక్వైర్మెంట్ మనకి 227 కిలోమీటర్ ఉంది. అదేలో 56 కిలోమీటర్ మనం శాంక్షన్ చేసాము. అది పని అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇంకా 5 to 6 months లో అయిపోతుంది. ఆర్ఎన్బి రోడ్స్ చూసుకుంటే మనకి కొత్తగా న్యూ 2 roads శాంక్షన్ అయింది, ఆర్మ్ 2 and ఆర్మ్ 3. మీకు తెలుసు ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అయింది. 5 months లో అయిపోతుంది. రిపేర్స్ 168 కిలోమీటర్ ఉంటే 56 కిలోమీటర్ చేసాము. ఇంకా 112 కిలోమీటర్ రావాలి. సో పాయింట్ అంటే 40% ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద రోడ్స్ హెస్ బీన్ కంప్లీటెడ్. ఇంకా 60% చేయాల్సిందే. నెక్స్ట్ 1.5 years లో అది కూడా పూర్తి చేస్తాం. December 2027 ఇప్పుడు June 2028 కల్లా రోడ్స్ అన్ని విధంగా పూర్తి అయిపోతుంది. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ప్రకారం మన ఒక్క మాట అంటే చాలా మందికి అంటే అది ఉంటుంది సార్, నా హౌస్ ముందు లేదు లేకపోతే ఆ ప్రాబ్లం ఉంటే అంటే మనం బేసిసెస్ ఉంటే మనం ఒక రోడ్ శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే లెస్ దెన్ 10 houses ఉంటే 4-5 houses కోసం అంటే మనం చేస్తాం అది కూడా, కానీ అది సెకండ్ ప్రయారిటీలో వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ అంటే ఎక్కువ మందికి బెనిఫిట్ రావాల్సిందే, అది ఫస్ట్ చూస్తున్నాం. డ్రైన్స్ చూసుకుంటే మొత్తం రూరల్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకి 330 కిలోమీటర్ శాంక్షన్ అయింది, ఆల్ పంచాయత్స్ కలిపి. అదే ఇప్పటి వరకు 12 కిలోమీటర్ పూర్తి చేసాము. కొంచెం చాలా డిఫికల్ట్ వర్క్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా 1.5 years లో పూర్తి అయిపోతుంది. మిగతా మొత్తం దేశంలో రాష్ట్రంలో నడుస్తున్నాయి, కానీ కాడలో ఎక్స్ట్రా చేస్తున్నాం. ఈ కంపెనీస్ ప్రతి ఏరియాలో రాదు కదా, ఇదిలాగే లింకింగ్ ప్రతి ఏరియాలో ఉండదు కదా, కొన్ని ఏరియాస్ లోనే ఉంటుంది. చాలా లక్కీగా మెయిన్ ఏరియాస్ ఎక్కువ ఫోకస్ పెట్టిన ఏరియాస్ లోనే ఉంటుంది. రియరింగ్ సెంటర్స్ ప్రతి ప్లేస్ లో రాదు కదా, కాబట్టి మనం అంటే ఇంతమందికి తీసుకువచ్చాం కాబట్టి ఫార్మర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, అడ్వాన్స్ గా అంటే కాన్ఫిడెన్స్ గా చేస్తున్నారు. ఇది మన ప్రైమరీ సెక్టర్ అచీవ్మెంట్. మళ్ళీ సెకండ్ ఇండస్ట్రీస్ మనకి అంటే చాలా బ్రహ్మాండంగా అది చేయడం జరిగింది. మీరు అంటే లాస్ట్ 18 months లో మనం టోటల్ 32 ఇండస్ట్రీస్ తీసుకువచ్చాం. ఓవరాల్ మనకి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ 9 ఉంది బిఫోర్ 2 years. ఈ లాస్ట్ 18 months లో 32 ఇండస్ట్రీస్ తీసుకువచ్చాం. ఈ 32 ఇండస్ట్రీస్ ద్వారా 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అదిలో అంటే ఇప్పుడు 40,000 అంటే 40,000 members కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, 48,000 కి ఇండైరెక్ట్ వస్తుంది. డైరెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్ అంటే మీరు కంపెనీలో వెళ్ళి పని చేస్తారు, వాళ్ళు అక్కడ మెయిన్ కంపెనీలోనే పని చేస్తారు. ఇండైరెక్ట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ అంటే మీరు అక్కడ సపోజ్ ఇక్కడ ఒక విలేజ్ ఉంది, 5 మంది కంపెనీకి వెళ్తున్నారు, ఒక ఆటోలో వెళ్తారు, ఆ ఆటో వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది. తర్వాత అక్కడ పక్కన ఒక సమ్ పర్సన్ క్యాంటీన్ ఓపెన్ చేస్తారు కంపెనీలో, ఆ క్యాంటీన్ వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు అక్కడ అంటే హౌసెస్ రెంట్ లో పెడతారు, వాళ్ళకి కూడా అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. అది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ కలిపి 88,000 members కి అంటే మనం ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తున్నాం, అంటే ఓవరాల్ సపోర్ట్ చేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ ద్వారా. ఇది అంటే చిన్న విషయం కాదు. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.